ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రైజ్ ద లార్డ్. విశ్వాస జీవితము ఎలా ఉంటుందంటే ఏటికి ఎదురెళ్ళినట్లుంటుంది. అందరూ గాలి వచ్చి కొడితే ఆ గాలితో పాటు వెళ్ళిపోతారు. క్రైస్తవ జీవితం ఎలా ఉండాలంటే ఎదురు పడేటువంటి ఆ గాలి కావచ్చు, లేకపోతే ఏరు కావచ్చు, ఎదురుపోవాలి. అది మనకి ఎదురొస్తుంది అనుకోండి, సరే పాదం పదహాని దాని అందరూ పోవద్దు, దానికి ఎదురుపోవాలి. క్రైస్తవ జీవితం పోరాటంతో కూడుకున్నది. ఇదే మూలం. నేను దిండు వేసుకొని పడుకుంటా రగ్గులు ఉన్నాయి, మా తాత ముత్తాత రగ్గులు, అవి కప్పుకుంటే వెచ్చగా ఉంటుంది అంటానికి లేదు క్రైస్తవ జీవితం. అయితే మనం ఎదురు వెళ్తాం కదా, అటు ఆ ఏటికి కావచ్చు, ఇటువైపు ఈ గాలికి కావచ్చు. ఎదురు వెళ్ళినప్పుడు దేవుని వాగ్దానము ఓడించేస్తుంది, మనల్ని కాదు, ఎదుటిన్నటువంటి మనకు విరోధంగా ఉన్నదాన్ని దేవుని వాగ్దానము ఓడించేస్తుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా, మనుషుని జీవితంలో ఎక్కడ చూసినా పోటీ వాతావరణం ఉంది. ఒకళ్ళకి పోటీ ఏర్పడతా ఉంది. ఈ కుస్తీ పడతారు చూడండి, అట్లాగా పోటీ వాతావరణం ఉంది. ఈ పోటీ జీవితంలో మనం నెగ్గాలంటే, ఎదుటిన్నటువంటి వారిని మనము ఓడించాలంటే దేవుని వాగ్దానము మన పక్షంగా ఉన్నట్లయితే, మీరు ఇటు పోరాటం చేస్తే ఎదురు నిలబడి తప్పక ఆయన వాగ్దానము మిమ్మల్ని నిలబెడుతుంది. ఆమేన్. ఏ ఉద్యోగమైనా, ఏ ఎడ్యుకేషన్ అయినా, మరి ఏదైనా సరే, ఈ పోటీ జీవితంలో దేవుని వాగ్దానము మాత్రమే మనకి జయాన్ని ఇస్తుంది. ఓడిపోయేటువంటి జీవితాలు దేవునిలో ఉన్నా లేకపోయినా మనకి పెద్ద సంబంధం లేదు. మనకు వద్ద జీవితాలు, మనము దేవుని వారం అయితే, పోటీలో మనం ఉన్నాం కాబట్టి గెలిచి తీరాలంతే. అటు ఉద్యోగమైనా సరే, ఇటు ఎడ్యుకేషన్ అయినా సరే నిలబడాల. వ్యాపారం అయినా సరే లాభాల బాట పట్టాల. దేవుడు చేసినటువంటి వాగ్దానము మనం నిలబడినట్లయితే మన పక్షంగా ఆయన వాగ్దానము ఏం చేస్తాడంటే, ఎదుటిన్నటువంటి వానికి గుడ్డితనాన్ని కలగజేస్తుంది. గుడ్డోడైపోతాడు. ఎదుటిన్నటువంటి వాడు గుడ్డోడైపోతాడు. ఎలాగనో లేఖనాల్లో నుంచి ధ్యానించుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 24వ అధ్యాయము 1వ వచనం. యోవాషు ఏలనారంభించినప్పుడు 7 సంవత్సరముల ఈడు గలవాడై యెరూషలేములో 40 ఏండ్లు ఏలెను. యోవాషు అనేటువంటి బాలుడు 7 సంవత్సరాల ఈడు కలిగి, అంటే 7 ఏళ్ల ప్రాయంలో రాజ్యాన్ని చేతపట్టి 40 సంవత్సరాలు నిరాటంకంగా 40 సంవత్సరాలు పరిపాలన చేసిండు. ఆ వాతావరణం పోటీ వాతావరణం. ఎటువంటి పోటీ అంటే శత్రువుల చేత
నిలబడేటువంటి పరిస్థితులు. అటు నిలబడ్డది శత్రువు, ఇటున్నది దేవుని వాగ్దానము చేత అభిషేకించబడిన మనుషుడు. ఈ మనుషుడు ఆ మనుషునితో యుద్ధానికి నిలబడి యుద్ధం చేస్తూ ఉంటే దేవుని గొప్ప సహాయము చేత ఆ ఎదుటిన్నటువంటి వాడు పరిపాలన చేస్తూనే ఉన్నాడు. వాడికి తెలియకుండా ఈ యోవాష్ అనేటువంటి ఈ రాజు వాని రాజ్యంలోనే కనపడకుండా ఉన్నాడు. దేవునికే మహిమ కలుగును కాక. ఆయన నిరంతరము స్తోత్రార్హుడు. ప్రాణాలను కాపాడటం విషయంలో కావచ్చు, ఒక మనుషునికి కృప చూపించి రాజ్యాన్ని అప్పచెప్పే విషయంలో కావచ్చు. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. ఈ 7 సంవత్సరాలకు ముందు జరిగింది ఏంటంటే, యోవాషు అనేటువంటి రాజు కాకముందు 7 సంవత్సరాల ముందు ఏం జరిగిందంటే, ఈ పోటీ వాతావరణంలో ఉన్నటువంటి ఈ యోవాషు శత్రువులు ఉంటారు కదా, వాళ్ళు యోవాషుకు సంబంధించినటువంటి అన్నదమ్ములు, ఇంకా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములే. అప్పట్లో రాజ్యం చేసేది పురుషులే కాబట్టి అన్నదమ్ములు. ఈ అన్నదమ్ముల్ని ఎవరిని లేకుండా ఆ ఎదుటిన్నటువంటి శత్రువు ఏం చేసినంటే చంపేసాడు. అప్పట్లో, ఇప్పుడు కూడా మనం చెప్పుకున్నాం కదా, వాళ్ళు పోటీలో నిలబడటం కోసం, గెలవటం కోసం ఎంతకైనా తెగిస్తా ఉన్నారు. పకడ్బందీ చట్టాలు ఏర్పాటు చేసి ఇన్ని సంవత్సరాలు శిక్షలు పడతాయి అని తెలిసినా కూడా వాళ్ళు నెగ్గటం కోసం ఏం చేస్తా ఉన్నారంటే ఎంతకైనా తెగబడతా ఉన్నారు. వాడు గెలవద్దు, నేనే గెలవాలా, నేనే నిలబడాలా అని. ఈ పోటీ వాతావరణంలో దేవుని వాగ్దానం ఏం చేస్తుందంటే, ఆ ఎదుటిన్నటువంటి శత్రువు ఈ యోవాషుకి సంబంధించినటువంటి తోబుట్టువుల్ని మొత్తాన్ని చంపేసిండు ఆ శత్రువు అనేటువంటి వాడు. ఇంకా దైవభక్తి కలిగినటువంటి పెద్దలు ఉంటారు కొంతమంది, అరే రాజుగారి సంతానం చంపబడతా ఉన్నారు, రాజుకు నమ్మినటువంటి వారు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేశారంటే ఈ యోవాషుని శత్రువు చంపకుండా దాచిపెట్టారు. శత్రువు చంపకుండా దాచిపెట్టేస్తారు. దాచిపెట్టి చంపిన వాడు ఉన్నాడుగా, వాడు పరిపాలన చేస్తాడు. రాజ్యాన్ని దక్కించుకొని పరిపాలన చేస్తా ఉంటే ఆ రాజు పరిపాలనలోనే అదే పట్టణంలో దేవుని ఆలయంలో 6 సంవత్సరాలు ఈ యోవాషుని ఆ రాజుకు తెలియకుండా దాచిపెడతారు. వాడికి తెలిసిందా ఈ రాజ్యం చేయాల్సినటువంటి ఈ రాజు చనిపోతాడు, చనిపోతే ఇంకా దావీదుకి ఇంకెవ్వరూ ఉండరు, దావీదుకి సంతానం అనేటువంటి వారు ఎవ్వరూ ఉండరు. ఇక ఎలాగా అని తెలిసి దేవుని మహిమ కలిగినటువంటి వారు ఆ యోధా వంశంలో ఉన్నటువంటి ఈ యోవాషుని తీసి దాచిపెడతారు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయంలో రాయబడి ఉంది. 12వ వచనంలో 6 సంవత్సరములు అతడు వారితో కూడా దేవుని మందిరంలో దాచబడి ఉండెను. ఆ కాలమున అతల్య దేశమును పాలించెను. ఆ రోజుల్లో ఈ శత్రువు అనేటువంటి వాడు ఏమైందంటే, లేదు నేనే నిలబడతా అని దేవుని వాగ్దానానికి ఎదురెళ్ళి నిలబడితే, దేవుడు ఏం చేసినంటే దేవుని వాగ్దానము చేయబడినటువంటి దావీదు సంతతిని సురక్షితంగా ఈ ఒక్క యోవాషు అనేటువంటి రాజకుమారుణ్ణి దాచిపెట్టాడు. వాగ్దానం చూడండి, దేవుని వాగ్దానం చేయబడినటువంటి దేవుని వాగ్దానము
ఎంత కాపుదలను ఇచ్చిందో. ఆ మనుషుని కడుపున పుట్టినటువంటి వారిలో ఈ ఒక్కడు మిగిలిపోయాడు. దేవుడు చేసినటువంటి వాగ్దానము, దావీదుకి ఎప్పటికీ ఒక రాజు అనేటువంటి వాడు ఉంటాడు. ఇప్పటికీ కూడా ఉన్నాడు. యేసు ప్రభు వారు. ఆమేన్. యేసు ప్రభు వారి యొక్క పుట్టుక దావీదు సంతానంలో నుంచి వచ్చింది. దేవుని వాగ్దానము. పోటీ వాతావరణంలో ఆయన మనల్ని నిలబెడతాడు. వాగ్దానము చేసినటువంటి దేవుడు ఎన్నడూ కూడా మరువడు. వీళ్ళు ఏం చేశారంటే 6 సంవత్సరాలు వాడికి తెలియకుండా ఆ దేవాలయంలో దాచిపెట్టి 7వ సంవత్సరం నాడు ఈ యోవాషును బయటికి తీసుకొచ్చి దేవుని మందిరంలోనికి తీసుకెళ్లి పట్టాభిషేకం చేస్తారు. పట్టాభిషేకం చేసిన తర్వాత వీనికి తెలిసి ఆ ప్రదేశానికి వస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి వాడిని చంపేస్తారు. ఆమేన్. దేవుని వాగ్దానం ఈ రోజున మనకు సెలవిస్తా ఉంది. దేవుని వాగ్దానం పరిస్థితులలో ఎదురెడ్లు నిలబడినప్పుడు మనకు చేసినటువంటి వాగ్దానము నెరవేర్చే దేవుడు, మాట తప్పని దేవుడు. కీర్తనల గ్రంథము 132:12 యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను, ఆయన మాట తప్పని వాడు. యెహోవా దేవుడు మాట తప్పని వాడు. యేసు ప్రభు మాటని నేను అనలా అని అనడు. నేనే అన్నా, నేనే నెరవేరుస్తా అనేటువంటి దేవుడు. ఆయన మాటని తప్పక నెరవేర్చే దేవుడు. ఆ నెరవేర్చే దేవుడు దావీదుకి తోడయ్యుండి దావీదు సంతతిని ఆ సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. ఎదుటిన్నటువంటి వాడు ఎన్ని కుట్రలు చేసినా సరే, ఎంతటి బలగాన్ని తెచ్చుకొని చూపించినా సరే, దేవుని యొక్క వాగ్దానం ఏం చేస్తుందంటే మన జీవితాల్లో ఆయన యొక్క జయమునిస్తుంది. మనల్ని నిలబెడుతుంది. మనల్ని తిన్నగా నిలబెడుతుంది. ఎదుటిన్నటువంటి వాడు ఎన్ని కుట్రలు చేయని. అక్కడ ఉన్నటువంటి ఆ రాజు చేసినటువంటి కుట్ర ఇంత అంతా కాదు. మీరు ఒకసారి చదువుకుంటే అక్కడ కనపడుతుంది. ఎంత కుట్ర జరిగిందో అక్కడ కనపడుతుంది. అంతకు మించినటువంటివి ఎన్ని ఎదురైనా సరే వాగ్దానము చేసిన దేవుడు మనకి అండగా ఉన్నాడు. గురి చూసి కొట్టాల, గాలితో పాటు కాదు. గురి చూసి దేవుని వాగ్దానం వైపే వెళ్ళాల. ఎంత ఎదురొచ్చినా సరే, ఎంత ఎదురొచ్చినా సరే ఎవడేం చేయగలడు? దేవుని వాగ్దానము, దేవుడు మనతో ఉంటే చొక్కా వేసుకున్నవాడు, ఎముకల మీద శరీరాన్ని కప్పుకున్నవాడు ఏం చేయగలడు? ఆ శరీరాన్ని ఇచ్చి ఎముకలను పుట్టించిన దేవుడు మనకి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానానికి విరోధంగా ఎవడు నిలబడ్డా ఆ ఎముకలు పొడైపోతాయి. కోల్గేట్ పౌడర్ తెలుసు కదా, కోల్గేట్ టూత్ పౌడర్, అట్లాగా పొడి చేసేస్తాడు దేవుడు. ఆమేన్. ఆ మహాదేవుని యందు నిరీక్షణ ఉంచి జీవితంలో కొనసాగుతాం. మన దేవుడు మనకు తోడయ్యుండి ఆయన మాటని నెరవేర్చును కాక. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సర్వలోకానికి చక్రవర్తివి, సర్వమునకు దేవాది దేవుడవు, దావీదుకు చూపినటువంటి కృపలను నాయన ఈ అంత్య దినముల యందు, ఈ కడవరి దినములలో గురి చూసి కొట్టేవారముగా, గురి చూసి నడిచేవారముగా మేముండగా, మా గురిని తప్పక పరిశుద్ధుడా నీవు నిలపమని, మేము చూస్తూ ఉన్నటువంటి గురి వైపుగా ఎంత ఎదురొచ్చినా సరే
మీ కుడి చేతిని మాకు అందించి మీ సహాయము చేత మమ్మను మా యొక్క పోటీలో నిలబెట్టమని, ఎదుటున్నటువంటి ప్రతి ఆటంకమును కూడా మీ ఆత్మశక్తి చేత లయపరిచి దావీదుకు చూపినటువంటి సత్య ప్రమాణమును మా పక్షముగా నెరవేర్చమని, దావీదు సంతతి అయి ఉన్నటువంటి నీ ప్రజలను కనికరించమని మీ పాదముల చెంత ఈ మనవులను ప్రతిష్ఠించి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుడైన దేవుడు మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.